గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. అటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ వర్తించకుండా వాళ్ళు ఏదైనా ఖర్చులు పెట్టుకొని ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే దానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళ బిల్లులన్నీ సబ్మిట్ చేసేసి వాళ్ళ ఖర్చయిన దాంట్లో కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు ఒక 70 కుటుంబాలకు వ్యక్తులకు 70 కుటుంబాలకు సంబంధించిన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో సో ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎవరైతే మాకు బిల్లు సబ్మిట్ చేశారో అవన్నీ మేము అక్కడ సబ్మిట్ చేసి ఆ చెక్కుల ద్వారా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 40 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేశాం. అంటే ఇప్పటికే నియోజకవర్గంలో ఈ గడిచిన సంవత్సరం 3 నెలల్లోనే దాదాపు 4 కోట్ల రూపాయలు ఇప్పటికే అందించడం జరిగింది. గత పోయిన ప్రభుత్వంలో కూడా చెప్పాము మేము, దీని కింద దాదాపు 22 కోట్ల రూపాయలు ఇచ్చాము. సో ఈ విధంగా అంటే ప్రభుత్వం ఒకవైపు పథకాలు ఇస్తూనే అభివృద్ధి చేస్తూనే మళ్లీ ఆరోగ్యశ్రీ కింద అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్య దానికి సంబంధించినట్టు ఇస్తూను దాని కింద వర్తించని దానికి కూడా వాళ్ళకి సాయం చేస్తే, ఎందుకంటే చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా నలిగిపోతారు వాళ్ళు, ఎందుకంటే వైద్యానికి సంబంధించి ఖర్చులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదాత్తమైన హృదయంతో మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గడిచిన పోయిన 5 సంవత్సరాల్లో మీరు చూస్తుంటారు, కనీసం నెలకు నేను ప్రతి నెల 2-3 సార్లు చెక్కులు పంపిణీ చేస్తా ఉంటాను ఎవ్రీ మంత్. సో పోయినసారి 5 సంవత్సరాలలో లేనిపోని రూల్స్ అన్ని పెట్టి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా వైద్యం చేయించుకొచ్చుకుంటే 6 నెలల వరకు అది వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు కూడా 6 నెలలు అంటే వాళ్ళు పోయి వచ్చిన తర్వాత 6 నెలల లోపల మాకు వాళ్ళ ఫైల్స్ ఇస్తే చేయిస్తాం. దాన్ని 3 నెలలకు కుదించి అప్లికేషన్లన్నీ తీసుకోకుండా అసలు ఎవరికి ఇవ్వాలన్నా అంటే ఎమ్మెల్యేలకు ఇస్తే తీసుకుపోయి పని చేసి పెడతారా, లేకపోతే డైరెక్ట్గా పోయి అక్కడ సెక్రటేరియట్లో ఇస్తే చేసి పెడతారా అనేది తెలియకుండా ఎంతో మంది వాళ్ళ ఒరిజినల్స్ ఫైల్స్ ఇచ్చి కూడా పోగొట్టుకొని ఆ బిల్సే రాకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఈ మన ప్రభుత్వంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ ఒక్క ఫైల్ మిస్ కాకుండా వాళ్ళు ఇచ్చేటివన్నీ తీసుకుపోయి భద్రంగా అక్కడ మళ్ళా అన్ని రికార్డెడ్గా చేసి వాళ్ళ సెల్ ఫోన్లకే మెసేజ్ వస్తుంది చేసి సో ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తాం. ఈ మధ్య ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే వీళ్ళకు చెప్తా ఉంటాం కదా, సోషల్ మీడియా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారము పోస్టింగ్స్ పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజు దగ్గర 70 మంది మన చెక్కులు పంచుతాం. ఆ ఫొటోస్ తీసి మేము అప్లోడ్ చేస్తాం, ప్రభుత్వానికి పంపిస్తాం, పార్టీకి కూడా పంపిస్తాం. మనం ఎంతమందికి లబ్ధి పొందినారు వాళ్ళ డీటెయిల్స్తో సహా అలాగే వాళ్ళ దగ్గర ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ మనం పంపిణీ చేసినట్టు ఎక్కడ ₹1 అవినీతి తావులేదు. గత ప్రభుత్వంలో చెక్కులు చేసుకొని ఇస్తామని చెప్పేసి దాంట్లో కమిషన్ కొట్టేసిన వాళ్ళు, చెక్కులే కొట్టేసిన వాళ్ళు లీడర్లు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీ. ఇక్కడ అట్లాంటి తావులేదు. సో ఎంతమందికి మనం చేసినాం, ఎంతమందికి ఇచ్చినాం, సో వీటిపైన కూడా ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందంటే వీళ్ళకు కూడా పోతాయి. పాఠశాల కానీ ప్రభుత్వం చెట్టు ముట్టిందా, పూర్తి స్థాయిలో ముట్టిందా, మీరు ఎవరికైనా కమిషన్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. పార్టీ ఇంత ట్రాన్స్పరెన్సీగా మేము పనిచేస్తా ఉంటే ఈ మధ్య ఒక లీడర్ పెట్టినాడు ఇవన్నీ నిజమైనటివేనా అని. అరే సిగ్గుందర విధవా, నేను ఆయనకు కూడా చెక్ ఇప్పించిన పోయినసారి. నేను ఎవడైతే ఈ పోస్టింగ్ పెట్టాడో నువ్వు వైఎస్ఆర్లోనే ఉన్నావు, మానవత్వంతో చేయించిన. ఆ రోజు కూడా వైఎస్ఆర్లోనే ఉండేవాడు అవునా, ఈ రోజు వైఎస్ఆర్లోనే ఉన్నాడు. వెలువడు పండలాని చెప్పి ఒక పెద్ద లీడర్ వాళ్ళ నాయనకు కూడా చెక్ ఇప్పించిన. అది తెలుసుకో దరిద్రుడా, మీ నాయనకి ఇప్పించేది నిజమైన చెక్ అయితే ఇప్పుడు ఇద్దరికి ఇస్తలేదు కూడా నిజమైన చెక్కే. మీ నాయనది ఏమైనా బౌన్స్ అయిటనో దొంగ చెక్కు అయిటనో ఇవి కూడా దొంగ చెక్కులే. 80,000 రూపాయలు తీసుకున్నాడు వాడు విధవ. ఇప్పుడు మాట్లాడతాడు, సోషల్ మీడియాలో పెడతాడు ఇవి నిజమైనట్టు. పోయి ఇంటింటికి పోయి తిరిగి అడగండి, మీకు చేతనైనటివి తప్ప ప్రజల బాగోగులు మీకు ఎప్పుడు పట్టవని మేము పదే చెప్తుంటాం కదా. ఇప్పుడు చెప్పేది కదా, ప్రజలకు మంచి చేస్తా ఉంటే కూడా ఓర్చలేరు మీరు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఓట్లు కావాలా మీకు, వాళ్ళ బాగోగులు అవసరంలే. చూసినారు కదా 5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించారు. మీకు పదవులు కావాలా, ప్రజలిచ్చే అధికారం కావాలా, కానీ
వాళ్ళకి కావాల్సిన పనులు మీరు చేసి పెట్టే ఎప్పుడు ఏ పాపాన ఎప్పుడు ఏ రోజు కూడా చేయలేదు కాబట్టి తీసుకురించి మిమ్మల్ని గుడ్డి మీద దాన్ని ఇంట్లో కూర్చోబెట్టా. ఇంకా ఇప్పుడు కూడా సిగ్గు రావడం లేదు. ఏదో సోషల్ మీడియా ఉంది దాన్ని విపరీతం పెట్టితే మళ్ళీ చెప్తున్నా, మీ నాయనకు కూడా ఇచ్చిన ఆలోచనకు ఈరోజు చెక్ నంబర్తో సహా ఇస్తా, నీ బ్యాంక్ అకౌంట్ కూడా తీస్తా, అవునా? నీ చెక్కు పాస్ అయిందా లేదా అని అందరికి చూపిస్తా. అప్పుడు నువ్వు ఏ మొగం పెట్టుకుంటావో సోషల్ మీడియాలో పెట్టుకో. అంతేగాని బుద్ధి లేని కూతురలో కూర్చుకుంటే ఎవరి ప్రజలు వాళ్ళు లబ్ధి పొందేవాడికి వాడు సంతోషంగా ఉన్నాడు. 50,000 ఖర్చు అయితే 20,000 25,000 తెచ్చిస్తున్నాం. ₹1,00,000 ఖర్చు అయితే మొన్న ఒక పేషెంట్కి అయితే దగ్గర 48 లక్షలు ఖర్చు అయింది. 48 లక్షలు ఖర్చు అయితే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, అవునా? ముఖ్యమంత్రి గారు ఎంత ఉదారంతో దగ్గర 18 లక్షల రూపాయలు ఇచ్చినారు. ఏమైనా సాధ్యమా? అంత సాయం నీ మొత్తానికి 5 ఏళ్ళలో కల్పించిండు. 5 సంవత్సరాలు కలిపి అందరికి కలిపి కూడా ఇచ్చినారు. మీరు దరిద్రులు ఒక్కటే వ్యక్తికి ఇచ్చినాడు మా ముఖ్యమంత్రి గారు. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంకా మీరు ఎవరు స్టాండ్ అప్లికేషన్ మీరు కూడా చేయిస్తా, ఏం అభ్యంతరం లేదు. ఇంతకుముందు చేయించినాం కదా, అవునా? మీ అప్లికేషన్లో మీ పార్టీ వాళ్ళు తీసుకున్నా, ఇప్పుడు ఇస్తున్నాం కదా, పథకాలు అందరికి ఇస్తున్నాం కదా, అవునా? చేయించుకో. మంచి పనులు చేసేదానికి సహకరించకపోయినా పర్వాలేదు, అనవసరమైన కామెంట్స్ చేయకండి. ఒకసారి 2 సార్లు మంచిగా చూస్తాం, తర్వాత మీ పంగబట్టే కార్యక్రమం కూడా చెప్తాయి, అది కూడా తెలుసుకోవాలి. మంచి పనులు చేస్తున్నాము, ఎక్కడైనా తప్పు జరుగుతుంటే చూపించండి అని చెప్తున్నాము. పార్టీలకు అత్యంతంగా సేవలు చేస్తున్నాము, పని చేస్తున్నాము. అంతేగాని తప్పుగా కూతలు కూసి మీరు ఏదో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదారి పట్టినా ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ప్రజలు అన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు, మంచి పరిపాలన. అదే కార్యక్రమం మేము చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం. మీరు అరుచుకుంటూనే ఉంటారు, నాకు తప్ప మీకు ఏం చేత కాదు. ఇప్పటికైనా మార్చుకోండి, మీ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కసారి అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, ప్రత్యేకంగా శ్రీశైలం నియోజకవర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగే మన ప్రభుత్వం కంటిన్యూగా ప్రజలకు అందరికీ సేవలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.